హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషినోగ్రఫీ నుంచి అప్రెంటిస్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్లో టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ పోస్టులకు అయితే హైర్ చేస్తున్నారు. టెక్నీషియన్ పోస్ట్కి ట్రేడ్స్ చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్కి 1 వేకెన్సీ ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్లో 3 years డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి 1 వేకెన్సీ ఉంది. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 3 years డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. కంప్యూటర్ ఇంజనీరింగ్ కి 1 వేకెన్సీ ఉంది. కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 3 years డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. ట్రైనింగ్ పీరియడ్ చూసుకుంటే 1 year ఉంటుంది. స్టైఫండ్ చూసుకుంటే 10,900 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్ పోస్ట్ కి ట్రేడ్స్ చూసుకుంటే నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కి 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. డిసిప్లిన్ చూసుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బాటనీ, జియాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మెరైన్ సైన్స్, జియాలజీ, కంప్యూటర్ సైన్స్ ఈ డిసిప్లిన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కి ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, ఫినాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేజ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఈ ట్రేడ్స్ కి టోటల్ గా 4 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. డిసిప్లిన్ చూసుకుంటే బిఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి. ట్రైనింగ్ పీరియడ్ చూసుకుంటే 1 year వరకు ఉంటుంది. స్టైఫండ్ చూసుకుంటే 12,300 per month ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అబో మెన్షన్ చేసిన ట్రేడ్స్ కాకుండా వేరే ట్రేడ్స్ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ కి నాట్ ఎలిజిబుల్. అదర్ ఎలిజిబిలిటీ చూసుకుంటే గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఓన్లీ 2022, 23, 24, 25, 26 లో మాత్రమే కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత క్యాండిడేట్స్ అప్రెంటిస్షిప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అండ్ క్యాండిడేట్స్ అప్రెంటిస్ ట్రైనింగ్ లో ఉంటే వాళ్ళ యొక్క నోటిఫికేషన్ కి నాట్ ఎలిజిబుల్. క్యాండిడేట్స్ కి ఎనీ జాబ్ లో అయినా 1 or more years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఈ యొక్క నోటిఫికేషన్ కి. సాన్వేస్ డిప్లొమా, ప్రైవేట్ డిప్లొమా, పార్ట్ టైం, డిస్టెన్స్, షార్ట్ టర్మ్ సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ కి నాట్ ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ చూసుకుంటే టెక్నీషియన్ పోస్ట్ కి ఇంటర్వ్యూ డేట్ కి మినిమం 18 years నుంచి మాక్సిమం 24 years వరకు ఉండాలి. గ్రాడ్యుయేట్ పోస్ట్ కి ఇంటర్వ్యూ డేట్ కి మినిమం 21 years నుంచి మాక్సిమం 26 years వరకు ఉండాలి. రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 years వరకు ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 years వరకు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి 10 years వరకు ఉంటుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కి 15 years వరకు ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ కి 13 years వరకు ఉంటుంది. క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఈ యొక్క వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీరు స్టూడెంట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఎన్రోల్మెంట్ ఐడి అయితే రావడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ టైంలో. ఎందుకంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి అప్పుడే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తో పాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ ఐడెంటిటీ ప్రూఫ్ ని తీసుకెళ్ళాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క కేటగిరీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూ డేట్ టైం చూసుకున్నట్లయితే 7th August 2026 9 AM కి స్టార్ట్ అవడం జరుగుతుంది. వెన్యూ చూసుకుంటే సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషినోగ్రఫీ రీజనల్ సెంటర్, విశాఖపట్నం ఈ ప్లేస్ లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 9 AM కి రిపోర్ట్ చేయాలి. 10 తర్వాత క్యాండిడేట్స్ ఎవరైనా వెళ్ళినట్లయితే వాళ్ళని అలో చేయరు. అలాగే ఇంటర్వ్యూకి సంబంధించిన ట్రావెలింగ్ అలవెన్సెస్, డేర్నెస్ అలవెన్సెస్ అనేది ప్రొవైడ్ చేయరు. తర్వాత క్యాండిడేట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేసిన అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్, మార్క్ షీట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ క్యాండిడేట్స్ వ్యాలిడ్ ఆధార్ నెంబర్ ని కలిగి ఉండాలి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేయరు. వాళ్ళు ఓన్ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎనీ క్వారీస్ ఉన్నట్లయితే ఈ యొక్క నెంబర్స్ కానీ ఈ యొక్క మెయిల్ ఐడి కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. అది కూడా 9 AM నుంచి 5:30 PM లోపల మాత్రమే. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఇక్కడ ట్రేడ్ అప్లైడ్ ప్లేస్ లో మీరు ఏ పోస్ట్ కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క పోస్ట్ ని ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఒక ఎన్రోల్మెంట్ ఐడి వస్తుంది కదా, ఆ యొక్క ఎన్రోల్మెంట్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క నేము, మీ యొక్క ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. 7th August 2026 కి ఇయర్స్, మంత్, డేస్ ఫార్మాట్ లో ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క మదర్ టంగ్, మ్యారిటల్ స్టేటస్, తర్వాత కేటగిరీని ఎంటర్ చేసుకోండి. తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్ని ఎంటర్ చేసుకోండి. మీ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క కోర్స్, సబ్జెక్టు, యూనివర్సిటీ, ఏ ఇయర్ పాస్ అయినారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, రిమార్క్స్ ఏమైనా ఉన్నట్లయితే రిమార్క్స్ ఎంటర్ చేసుకోండి. అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అడిషనల్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసుకోండి. అండ్ మీ దగ్గర ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీ యొక్క ఇన్స్టిట్యూషన్ నేమ్, డెసిగ్నేషను, నేచురల్ డ్యూటీ,
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎంటర్ చేసుకోండి. ఇక్కడ డేట్ అండ్ ఇక్కడ సిగ్నేచర్ చేసుకోవాలి. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసుకోవాలి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క CV అండ్ అదర్ రిలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేదానికి ట్రై చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.